సంవత్సరంలో 2 నెలలు శ్రావణ మాసము, కార్తీక మాసము ప్రతి ఒక్కరింట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి, ప్రతి మంగళవారానికి, ప్రతి శనివారానికి ప్రత్యేక పర్వదినాలు ఖచ్చితంగా ఉంటాయి. శ్రావణ మాసంలో వచ్చే ఫస్ట్ శనివారము, ఫస్ట్ మంగళవారము వెంకటేశ్వర స్వామికి, ఎల్లమ్మ తల్లికి ఉపవాసం ఉండి సాయంత్రం టైంలో ఏదైనా స్వీట్ చేసి దేవుడికి పెట్టి అప్పుడు ఉపవాసం వదిలేస్తారండి. నేను 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి మొదటి శనివారం రోజు నాకు ఉపవాసం అందులో కలిసిపోయింది. శ్రావణ మాసంలో ఈరోజు మొదటి మంగళవారం కాబట్టి నేను కూడా ఎల్లమ్మ తల్లికి ఉపవాసం ఉండి సాయంత్రం వదిలేశానండి. ఒకవేళ మొదటి వారం కుదరకపోతే లాస్ట్ వారం కూడా చేసుకోవచ్చంట అండి. కాకపోతే శనివారం ముందు చేసుకొని మంగళవారం తర్వాత చేసుకోవాలంట. ఊర్లలో ఎలా చేస్తారంటే అంతకుముందే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకొని మార్నింగ్ లెగ్సి స్నానం చేసి దీపం పెట్టుకొని ఈవినింగ్ వరకు అసలు ఏం వాటర్ కూడా తాగకుండా ఏం తినకుండా ఉపవాసం ఉండి నైవేద్యం వండి పచ్చి పులుసు చేసి ఇలా నైవేద్యం పెట్టుకొని ఉపవాసం వదిలేస్తారండి. కాకపోతే ఆ రోజు ఖచ్చితంగా వైట్ శారీ కట్టుకోవాలంట. ప్యూర్ వైట్ కాకుండా చిన్న ఫ్లవర్స్ యాడ్ అయ్యేలాగా వైట్ కలర్లో అలా ఉన్న శారీస్ అయినా కట్టుకొని ఈవినింగ్ టైంలో నైవేద్యం పెట్టి ఉపవాసం వదిలేస్తారు. నేను ఒకసారి కరోనాలో ఊర్లో ఉన్నప్పుడు చూశానండి. మరి మీకు ఇంట్లో పెద్దవాళ్ళు లేరా, మీరెందుకు చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చండి. అది వేరే స్టోరీ లేండి. ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకొని శ్రావణ మాసంలో లాస్ట్ ఫ్రైడే లేదంటే లాస్ట్ డే బల్కంపేట ఎల్లమ్మ దర్శనం కంపల్సరీ చేసుకుంటామండి మేము మా ఫ్యామిలీతో కలిసి. ఆ అమ్మ దయ వల్ల అందరం బాగుండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఇక్కడ నైవేద్యం వండుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసి 5 పిడికిళ్ళతో బియ్యం పోసుకొని కడిగి నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 80% ఉడికేదాకా ఆగాను. మధ్యలో పచ్చిపులుసు చేసుకుంటున్నానండి. పచ్చి పులుసు కొంచెం చింతపండు నానబెట్టి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టి దాంట్లో తాలింపు పెట్టకూడదంటండి. ఓన్లీ పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సాల్ట్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే రెడీ అయిపోతుందండి పచ్చి పులుసు. పరమాన్నం 80% ఉడికిన తర్వాత సరిపడ బెల్లం వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఏ కప్పుతో బెల్లం వేసుకున్నానో అదే కప్పుతో పాలు పోసుకొని ఉడికించుకొని ఇలాచీ పౌడర్ 1 స్పూన్ నెయ్యి వేసుకొని దించుకున్నానండి. ఇక్కడ సాయంత్రం పూజ గదిలో దీపారాధన చేసుకున్నానండి. తర్వాత కిచెన్ ఆగ్నేయ మూలంలో పసుపుతో రాసి 5 బొట్లు పెట్టుకొని ఇస్తరాకు తీసుకొని పరమాన్నం పెట్టి పచ్చి పులుసు పోసి అగరబత్తులు వెలిగించి ధూపం వేసుకొని కొబ్బరికాయ కొట్టి ఆ స్వీట్ అంటే పరమాన్నంతో నా ఉపవాసం వదిలేశానండి. నాకు తెలిసినట్టు మా వాళ్ళు చేసుకున్నట్టు చేశానండి. మీలో ఎవరైనా ఇలా చేసుకుంటారా? చేసుకుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నా వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.